హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మద్దుల శ్రీనివాసరావు, విజయవాడ. కార్తీక మాసం మహాదేవుని వైభవాన్ని తలుచుకునే భాగంలో నేను గతంలో దర్శించుకున్న కొన్ని శైవక్షేత్రాల విశేషాలను నా మిత్రులకు చెప్పడానికే ఈ చిన్న ప్రయత్నం. కార్తీక మాసం 2వ రోజున మహాపాశుపత బంధనంగా ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాల గురించి మీకు చెప్పదలిచాను. శతాబ్దాల చరిత్రకు సాక్షులుగా నిలిచిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కదిలిస్తే చాలు ఎన్నెన్నో కథలు విశేషాలు చెబుతాయి. అటువంటి దేవాలయాల్లో మన గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో నందివెలుగు, కొలకలూరు, ఏమని గ్రామాల్లో కొలువైన శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవాలయాలు త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందాయి. కాశీలో తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుని పూజిస్తూ తరిస్తున్న అగస్త్యుని దేవతలు వింధ్యపర్వతం యొక్క గర్వం అనచమని, అందుకుగాను దక్షిణాదికి వెళ్ళమని ప్రార్థిస్తారు. వారు కోరిన ప్రకారం వింధ్యపర్వతం యొక్క గర్వమనిచిన అగస్త్యుడు ఇష్టదైవమైన పరమేశ్వరుని వీడి వచ్చిన పరిస్థితులకు దుఃఖపూరితుడై ఆ వేదన నుంచి విముక్తి పొందేందుకు గాను అక్కడక్కడ లింగ ప్రతిష్ఠ గావించి పూజించనారంభించాడు. అలా ఈ ప్రాంతంలో కొలకలూరు, నందివెలుగు, ఏమనే గ్రామాల్లో లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. నందివెలుగులోని అగస్త్యుడు ఇప్పుడు మీరు చూస్తున్నది అత్యంత పురాతనమైన క్షేత్రం ఇది. ఓం నమ శివాయ. రెండోది కొలకలూరులో గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం. ఓం నమ శివాయ. మూడోది ఏమని గ్రామంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం. కొలకలూరులో పశ్చిమలింగం, నందివెలుగులో దక్షిణలింగం, ఏమనిలో ప్రాక్లింగంతో ఒప్పారుతూ ఈ ప్రాంతం త్రిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ నందివెలుగు అగ్నికలతోటి ఒప్పారుతూ ఉంటుంది. హృదయన శివధనుసు నమూనా కూడా ఇక్కడే ఉంది. రెండోది త్రిలింగ క్షేత్రం గురించి దేవనాగరి లిపితో ఉన్న శాస్త్రం కూడా ఇక్కడే ఉంది. కొలకలూరులో పశ్చిమలింగం మరి చంద్రకళతో ఒప్పారుతూ ఉంటుంది. అలాగే ఏమనిలో సూర్యకళతో తేజవంతమైన ఈ క్షేత్రాలు 3 కూడా ధనుస్సాగ్రతలో అగస్త్యముని ప్రతిపాదించాడు. ఈ కళ నుంచి వెలువడే తేజపుంజాలు మరి మహాకుండలైన శ్రీ దుగ్గిరాల నాగేశ్వర స్వామిని చేరుకొని అక్కడ మరింత శక్తివంతాలై ఏకీకృతాలై విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకుంటాయి. అందుకే ఇంద్రకీలాద్రి అత్యంత శక్తివంతమైనది. ఈ అమరికే మహాపాశుపత బంధంగా ప్రసిద్ధి పొందింది. ఈ బంధ ప్రభావం మిగతా క్షేత్రాల్లో 1,00,000 మార్లు తపమాచరిస్తే లభించే ఫలితం ఇంద్రకీలాద్రిపై ఒకసారి ఆచరిస్తే లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇక్కడ తపస్సు చేశాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.